ఓం శ్రీ సాయిరామ్. నా పేరు శోభారాణి. నేను హెచ్ఎంగా గాంధీ హై స్కూల్ కొల్లాపూర్ నందు పనిచేస్తున్నాను. ఎన్ని జన్మల పుణ్యఫలము స్వామివారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యము కలిగింది. అది మా నాన్నగారు మాకిచ్చిన ఆస్తి అని భావిస్తాను. మా నాన్నగారు బంగారు దామోదర్ స్వామివారి చెంతకి ఒక బలమైన కారణం చేత వెళ్ళడం జరిగింది. మా తల్లిదండ్రులకు మేము 9 సంతానం. మా అన్నయ్య పుట్టినప్పుడు నెలలు నిండకముందే పుట్టడం జరిగిందని చెప్పారు. ఆ టైంలో ఇంకా బ్రతకడం కష్టమని చెప్తే ఎవరో స్వామి ఇట్లా పుట్టపర్తిలో ఉన్నారట, మొక్కుకోండి మీకు మంచి జరుగుతుందని చెప్పడం జరిగిందట. ఆ నేపథ్యంలో మరి అలా మొక్కుకున్న వెంటనే అన్నయ్యకు బాగవడం, నాన్నగారు నీ వనపర్తి నుంచి పుల్లయ్య సార్ అని తను స్వామిని దర్శనానికి నాన్నగారిని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ స్వామి దర్శనమైన వెంటనే నాన్నగారు స్పృహ తప్పి పడిపోయారట. అయితే ఆయన తీసుకెళ్ళిన అతను భయపడి స్వామి ఏంటి ఇలా జరిగింది అని అంటే ఆయన ఆధ్యాత్మిక ఆనందంలో ఉన్నారు, తేరుకుంటారు, ఏం భయపడద్దు అని చెప్పారట. అలా స్టార్ట్ అయింది స్వామివారి యొక్క సాన్నిధ్యము. తర్వాత మా అన్నయ్య ఇంకా తను బ్రతికినందుకు స్వామి ఈ పిల్లవాడు మీవాడు, మీకే సమర్పిస్తున్నానని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా పెరిగి పెద్దగనక అన్నయ్య బిఎస్సి బిఈడి చేయడము అన్నీ ఇంకా మేము ఇంట్లో మా నాన్నగారు ఎలా అంటే ఇంకా చిన్ననాటి నుంచి మాకు స్వామే మనకు అండాదండ అంటూ ప్రతి దానికి ప్రతి చిన్న విషయానికి స్వామిని అడుగుదాం, స్వామిని చేద్దాం, స్వామిని ప్రార్థించండి అని చెప్పేవారు. ఈవెన్ ఏదైనా చిన్న చాక్లెట్ కానీ బిస్కెట్ కానీ అడిగినా కూడా దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళి స్వామివారి అభయహస్తం ఫోటో ఉండేది. నాన్నగారికి స్వామి బ్లెస్సింగ్స్ రాసి ఇచ్చిన ఫోటో అనమాట. అక్కడ నిలబడి స్వామి పిల్లలు చాక్లెట్స్ అడుగుతున్నారు, బిస్కెట్స్ అడుగుతున్నారు, మరి మీరేమిస్తారో ఇవ్వండి అని అలా చెప్పి 2 చేతులు మూసుకొని అయ్యో ఈరోజు స్వామికి ఇవి ఇచ్చారని మాకు ఇచ్చేవారు. అంటే చిన్ననాటి నుంచి ఆ రకంగా స్వామిని మాకు అందించారు మా నాన్న. అదే ధైర్యం, ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా స్వామి ఫోటో ముందు నిలబడడం, ఆర్తిగా ఆవేదనతో ప్రార్థించడం ఇలా చేసేవాళ్ళం. చిన్ననాటి నుంచి మా నాన్నగారు మరి వనపర్తిలో భజన మందిరం రెగ్యులర్గా మమ్మల్ని చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా భజనలకి తీసుకువెళ్ళడం, ఏ చిన్న సేవా కార్యక్రమం అయినా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం అలా చేసేవారు. నిరంతరము ఇంకా మాకు వేరే లోకం అంటూ లేదు. స్కూలు ఈవినింగ్ ఇంటికి రాగానే అక్కడ మహబూబ్ నగర్లో సత్తూరు ధర్మశాల అనేది ఒకటి ఉండేది. అక్కడ భజన మండలి, అక్కడ సాయంత్రం కాగానే మేమే అంతా క్లీన్ చేసి స్వామి ఫోటో పెట్టి పిల్లలము మా నాన్నగారు ఒక 3-4 ఫ్యామిలీస్ ఉండేవి. అలా స్వామి భజన చేసేదన్నమాట. నిరంతరం స్వామి సేవా కార్యక్రమాలలోనే మేము ఎక్కువ సమయం గడిపేదన్నమాట. ఒకసారి మా అన్నయ్య వాళ్ళు యూత్ అంతా కలిసి సైకిళ్ళ పైన పర్తి యాత్రకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అన్నయ్య మొదలు పెట్టారనమాట ఆ ప్లాన్. అయితే సరే అని అంత యూత్ అంతా రెడీ అయినప్పుడు వెళ్దామని ముందు రోజు రాత్రి తనకి ఆస్తమా ఉండేది. 8th క్లాస్లో ఆస్తమా మొదలైంది. విపరీతంగా ఆస్తమా వచ్చి ఆ రోజంతా మెలకువతోనే ఉండిపోయారు. అందరం కూడా స్వామి ఫోటో ముందు కూర్చొని నిద్ర లేకుండా ఏంటి స్వామి ఇలా జరిగింది, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని బాగా అందరం బాధపడుతూ ప్రార్థించాము. అయితే ఇంకా ప్రోగ్రాం ప్రకారం వాళ్ళంతా సైకిళ్ళపై యాత్ర వెళ్ళారు. అన్నయ్యను ట్రైన్లో రమ్మన్నారనమాట. మీరు ట్రైన్లో వచ్చి జాయిన్ అవ్వు, ఎందుకంటే ప్లాన్ చేసావు కదా అన్నీ అని. అందరినీ పక్కకు కూర్చోబెట్టి స్వామి వాళ్ళని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. అయితే అప్పుడు నేను సైకిల్పై రాలేదు కదా ఇంటర్వ్యూ రూమ్లోకి, నాకు అర్హత లేదు అన్నట్టుగా అన్నయ్య బయటనే ఉండిపోతే అక్కడ ఉన్నవాళ్ళు అట్లా లేదు, నువ్వే ప్లాన్ చేసావు కదా, అలా ఏమైనా స్వామికి నచ్చకపోతే బయటికి పంపిస్తారు, ఏమొద్దు రావాలని వాళ్ళు కోరి వాళ్ళతో పాటు తీసుకెళ్ళాను. అయినా అన్నయ్య ఇంటర్వ్యూ రూమ్లో దూరంగా ఉంటూ అయ్యో నేను సైకిల్పై రాలేదు కదా అన్నట్టు దూరంగా ఉన్నారు. అందరూ వాళ్ళతో మాట్లాడుతూ చివరగా
ఇక స్వామి అస్తమా ఉంది కదా అని చెప్పేసి ఆయనకి ఇది స్వయంకృతాపరాధం అని చెప్పి నెమ్మదిగా పోతుందని చెప్పేసి ఒక శివలింగం సృష్టించి ఇచ్చి దీన్ని నువ్వు నీళ్ళల్లో చెంబులో నీళ్ళల్లో కడిగి రోజు తీర్థంగా సేవించు, నెమ్మదిగా పోతుందని చెప్పారు సార్. ఇంకా అలా నెమ్మదిగా అట్లా సర్వైవ్ అవుతూ వస్తున్నారనమాట. అది వచ్చినా కూడా తట్టుకునే శక్తిని ఆయననే ఇస్తున్నారు. ఈ విధంగా తర్వాత మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూలో జూన్లో రా నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు స్వామి. జూన్లో అందరం ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళాము. అక్కడ బయటనే లైన్లోనే, దర్శనం లైన్లోనే మీ ప్రిన్సిపల్ అక్కడ ఉన్నారు, వెళ్ళి కలువు. అదే అపాయింట్మెంట్ అనమాట. స్వామివారు అన్నయ్యకి అక్కడ మ్యాథ్స్ టీచర్గా అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్. మాకు ప్రశాంతి నిలయం తప్ప వేరే పుణ్యక్షేత్రం తెలియదు, వేరే దేవుడు తెలియదు అనమాట. అన్నీ సర్వం స్వామి. ఏ సెలవులు సంక్రాంతి కానీ దసరా సెలవులు కానీ వస్తే చక్కగా మహబూబ్నగర్ నుంచి ట్రైన్ సౌకర్యం ఉన్నందువలన అందరము అమ్మమ్మ గారింటికి వెళ్ళినట్లుగా స్వామి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. హ్యాపీగా అక్కడ గడిపి స్వామి సందేశం కానీ అవన్నీ ఆ టైంలో స్వామి చెప్పే ఉపన్యాసాలు అంతగా మాకు అర్థం కాకపోయినా ఆ వేద యజ్ఞం జరిగేది కదా దసరా టైంలో, ఊరికే కూర్చొని ఏదో కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నాము. ఓ రోజు స్వామివారి స్పీచ్లో అర్థం కాకుండా శ్రద్ధగా వినాలి అని స్వామి చెప్పడం జరిగింది. అలా ప్రతి హాలిడేస్కి అట్లా వెళ్ళే వాళ్ళము. ఒకసారి మేము చిన్నగా ఉన్నప్పుడు స్వామివారు ఇంటర్వ్యూ ఇచ్చారట. నాకు కొంచెంగా గుర్తుంది. అయితే మా నానమ్మ, అమ్మ, తమ్ముడు, చెల్లి ఉన్నారు, అన్నయ్య ఒక్కరు లేరనమాట. అప్పుడు తను కొల్లాపూర్లో అమ్మమ్మ గారి. అయితే ఆ టైంలో స్వామి నానమ్మకి కళ్ళు సరిగా కనబడట్లేదు, ఆపరేషన్ అంటే భయపడుతుంది స్వామి అని నాన్నగారు స్వామిని అడిగారు. అడిగితే అవునా అని చెప్పేసి స్వామివారు తను 2 బొటన వేళ్ళు 2 కళ్ళ మీద రుద్ది పర్వాలేదులే అని చెప్పారనమాట. చెప్పి ఒక లాకెట్ సృష్టించి ఒకవైపు షిరిడి సాయి, ఒకవైపు పత్తి సాయి ఉన్న లాకెట్ని సృష్టించి నానమ్మకి ఇవ్వడం జరిగింది. ఆమె దాదాపుగా 108 సంవత్సరాలు జీవించిందనమాట. ఆమె చివరి వరకు కూడా చిన్న చీమల్ని కూడా చూసేదన్నమాట. అది స్వామివారు ఇచ్చిన అద్భుతమైన దృష్టి అన్నమాట. ఈ విధంగా ఆ టైంలోనే స్వామివారు ఇంటర్వ్యూ రూమ్లో విభూతి పొట్లాలు అందరికీ ఇచ్చేవారు. అది నాకు బాగా గుర్తు అనమాట. నేను కూడా 2 చేతులు చాస్తే స్వామి పిరికెట్ నిండా ఇలా పట్టుకుని, నా చిన్న చేతులలో ఎక్కువైపోతుంది, పావడ పట్టుకో అని అనడం నాకు బాగా గుర్తుందనమాట. ఆ విధంగా చాలా ఆనందం అనిపిస్తుంది. తర్వాత నాన్నగారికి చాలా స్వామి దగ్గర చనువు, ధైర్యం మాట్లాడేవారు అనమాట. అందరం స్వామి కనిపించగానే ఒక రకంగా అన్నీ మర్చిపోయేవాళ్ళం. కానీ ఆయన స్వార్థం అనేది లేకుండా తన కొరకు కాకుండా మరి అందరి గురించి స్వామి వారికి ఇట్లా వీరికి ఇట్లా సమితిలో ఇది చేద్దాం అది చేద్దాం అట్లా సేవా కార్యక్రమాల గురించి చాలా తపన పడేవారు. మహబూబ్ నగర్ కన్వీనర్గా ఉన్నారు, జిల్లా ఇన్ఛార్జ్గా కూడా వారు సేవలు అందించారనమాట. తర్వాత ఒకసారి నాన్నగారి సంకల్పం ఏంటంటే మహబూబ్ నగర్ నుంచి నాన్నగారు మహబూబ్ నగర్ సేవా సమితి నుంచి ఒక దృఢ సంకల్పంతో 1992లో స్వామివారి చెంతకు అంటే పుట్టపర్తికి పాదయాత్ర సర్వధర్మ శాంతి ప్రేమ గురించి గ్రామాలలో స్వామి గురించి తెలియజేస్తూ నామ సంకీర్తన చేస్తూ వెళ్ళాలనే సంకల్పంతో వెళ్ళడం జరిగింది. దాదాపుగా శివరాత్రి రోజు సాక్షాత్ పరమశివుడికి నేను హారతి ఇవ్వాలనే సంకల్పంతో పాదయాత్రను చేపట్టారు. ఆ విధంగా 18 రోజులలో చేరుకొని కొత్త చెరువులో ఉండి శివరాత్రి రోజు గోపురం బయట రథాన్ని, వారు తీసుకెళ్ళిన రథాన్ని అక్కడ ఉంచి స్వామివారి దర్శనం కొరకు వెయిట్ చేస్తుంటే అక్కడ ఉండేవాళ్ళు ఇలాంటివి చేయకూడదు, మీరు లోపలికి వచ్చి కూర్చోండి స్వామివారి దర్శనానికి, ఇట్లా స్వామికి నచ్చదు అని అక్కడ పెద్దలు చెప్తే, లేదు స్వామికి నాకు అడ్డు ఎవరు లేరు, నేను ఇక్కడి నుంచే సాక్షాత్తు నా పరమశివుడికి
హారతి ఇచ్చుకుంటానని చెప్పి అలాగే గోపురం ఎదుట ఉండడం జరిగిందట. అయితే ఆ టైంలో స్వామి దర్శనానికి బయటికి రాగానే అక్కడ వాళ్ళని అక్కడ ఎందుకు అలా ఉంచారు, లోపలికి పిలవండి అని పిలిచి స్వయంగా స్వామి ఆ రథంలో ఉండే దీపానికి కర్పూర హారతి వెలిగించి ఇవ్వు ఇక అని అలా ఇప్పించుకోవడం జరిగింది. చాలా ఆనందదాయకం అన్నమాట. అవి ఆ దృశ్యం, అవి ఆ ఫోటోలు చూస్తుంటే కూడా చాలా ఇది అనిపిస్తుంది, జన్మధన్యం అనిపిస్తుంది. ఈ విధంగా నాన్నగారు చాలా దృఢ సంకల్పంతో పలు సేవా కార్యక్రమాలని వాటిని నిర్వహించడం, మేము కూడా అందరము కుటుంబ సభ్యులందరము ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళం. అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో ఈ జన్మకి చాలు అనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి సేవా కార్యక్రమాల్లో ఉంటూ, నా విషయానికి వస్తే నాన్నగారు వెంట ప్రతి భజన అటెండ్ చేసేవాళ్ళం, ప్రతి సేవా కార్యక్రమాలు అటెండ్ చేస్తూ, బాల వికాస్ విద్యార్థిగా ఉంటూ బాల వికాస్ టీచర్ రాకపోతే బాల వికాస్ క్లాసులు నిర్వహిస్తూ, ఆ విధంగా అంచెలంచెలుగా స్వామివారి దయ వల్ల మరి చదువును పూర్తి చేసుకొని మరి ఈ విధంగా వారి దయ వల్లనే ఉపాధ్యాయ వృత్తి అనేది చేపట్టడం జరిగింది. ఒకసారి అమ్మగారికి మోకాలు నొప్పి బాగా వచ్చింది. అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఈమెకి బోన్ టీబీ ఉందని చెప్పారు. అయితే ఇంకా ఒకసారి నాన్న అన్నయ్య పుట్టపర్తి వెళ్ళారు. వాళ్ళిద్దరినే స్వామి ఇంటర్వ్యూకి పిలిచి మాట్లాడుతూ ఇంకా అన్ని విషయాలు చెప్తూ చివరిగా ఇట్లా వస్తుంటే అమ్మకి రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఏం భయం లేదని తన కుడికాలు మీద చేతితో సరిస్తూ చెప్పారు, ఏం కాదు అని. విభూతి ఇచ్చారు, అది తెచ్చి ఇస్తే ఆమెకి ఆ పెయిన్ లేదు, టీబీ లేదని చెప్పడం జరిగింది. స్వామి అలా జంట ఉంటూ కాపాడుతూ వచ్చారనమాట. ఇంకా చివరిగా అమ్మ ఎప్పుడు కూడా మాకు సర్వీసెస్కి వెళ్తుంటే ఆమె తోడుగా ఉండి టైంకి వండి పెట్టడం చేయడం, ఆమె ఆ సర్వీస్ చేసేదన్నమాట. అయితే ఆమెకు 2016 అంతకంటే ముందు అన్నయ్య అమ్మ నాన్నని పుట్టపర్తిలోనే తన దగ్గర తమ్ముడు పిల్లలు అందరినీ అక్కడే చేసుకున్నారనమాట. తమ్ముడు ఆర్మీలో ఉండేవాడు, ప్రేమ్ సాయి కుమార్. అయితే ఆ పిల్లలు స్వామి స్కూల్లో అపియర్ అవ్వడం కొరకు అక్కడ ఉంచడం జరిగింది. అయితే అమ్మకి తర్వాత అది క్యాన్సర్ అని తెలిసింది 2016లో. స్వామివారు వెళ్ళిపోయాక అందరము చాలా సందిగ్ధంలో ఉన్నాం, స్వామి ఏంటి ఇలాంటిది. ఆమె ఎంతో సేవ చేసేది, చాలా సౌమ్యురాలు, ఎంతో మంచి మనస్సుతో ఇట్లాంటి వ్యాధి వచ్చింది అని చాలా బాధకు గురయ్యామన్నమాట. లాస్ట్ మూమెంట్లో ఇంకా చివరి టైంలో అన్నయ్య ఏదో గృహప్రవేశం అంటే పుట్టపర్తికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఇంకా ఆమెకి రోజుకు క్షీణిస్తూ వస్తుంది. ఆమెకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తే కూడా కష్టమని చెప్పారు డాక్టర్స్. స్వామి విభూతి నీళ్ళు ఇవ్వడం, స్వామి చింతని, స్వామి నామస్మరణ అట్లా చేసుకుంటూనే ఉన్నాం. ఒకరోజు అకస్మాత్తుగా బాత్రూంలో జారిపడింది. స్వామి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా ఆమె 3వ రోజుకే ఇంకా ఆమె ఇంకా ఉండలేకపోయిందనమాట. స్వామివారు ఇంక ఈ బాధ ఎందుకు అన్నట్టుగా తనలో ఐక్యం చేసుకున్నారు. ఆ టైంలో పిల్లల్ని పిలిపించుకోండి అని చెప్తే నేను కూడా చివరి టైంలో వెళ్ళాను. నా చేతితో ఒక స్పూన్ పాలు, అంటే అన్నయ్య వాళ్ళంతా ఉన్నారు, అందరితో పాలు తాగడం అలా చేసింది. ఇంకా లాస్ట్ మూమెంట్ సాయి గాయత్రి చేసుకోండి అని డాక్టర్స్ చెప్పడం, అలా చూస్తుంటేనే స్వామిలో ఆమె లీనం కావడం అనేది ప్రత్యక్షంగా చూసాము. స్వామి సన్నిధిలోనే ఆమె స్వామి పాదాలకు చింతకి చేరింది. ధన్యురాలని భావిస్తున్నాను. నాకు 1989లో టీచర్గా అపాయింట్మెంట్ స్వామివారి దయ వలన రావడం జరిగింది. వచ్చిన ప్లేస్ నాన్నగారు ఎప్పుడు స్వామి సర్వీస్ అంటూ
ఎక్కువ పుట్టపర్తిలోనే ఉండేవారు. అయితే జడిపిలో తను వర్క్ చేసేవారు. ఆ ఇంటర్వ్యూ టైంలో అసలు లేరు. స్వామి దయ ఇంకా చాలా చక్కగా చెప్పింది, మీ అమ్మాయి సెలెక్ట్ అవుతే అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆయన స్వామి సన్నిధిలో ఉన్నారు, కానీ పోస్టింగ్ మాత్రం ఇంటీరియర్ ప్లేస్లో ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్లో అసలు బస్సు సౌకర్యం ఎప్పుడో ఒకసారి ఉండేది, ఒకసారి అలాగే నేను అంటే మళ్ళీ వాకబుల్ నడిచేది అనమాట. బస్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ మళ్ళీ నడిచేది ఉండేది. అయితే ఒకరోజు నేను ఒక్కదాన్ని సింగిల్ టీచర్ అనమాట, అన్మ్యారీడ్. అప్పుడు ఆ టైంలో బస్సు కొరకు రిటర్న్ జర్నీలో బస్ కొరకు వెయిట్ చేస్తున్నా, ఎవ్వరు కూడా లేరు అక్కడ. అసలు మనుషులు అంటూ ఎక్కడ ఆనవాళ్ళు లేదు. ఒక్కసారి భయం అనిపించింది, ఎవ్వరూ లేరు, అసలు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనే ఫీలింగ్ ఒకసారి అనిపించింది. కానీ నాకు స్వామి తోడున్నారు, నాకేం భయం అనేది మళ్ళీ ఒక రకమైన బూస్టింగ్ లాగా ధైర్యం వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో ఆ పొలాల మధ్య నుంచి ఒక ముసలావిడ వచ్చింది. వచ్చి అమ్మ అని కూర్చుంది నా దగ్గర. ముసలామె నా దగ్గర కూర్చుంటే బాగుండేదని మనసులో అనుకున్నాను. అయితే ఏమవ్వా ఎక్కడ వెళ్ళాలంటే ఊర్లోకి వెళ్ళాలమ్మా, నువ్వు ఆడపిల్ల ఒక్కదాని ఉన్నావు, నువ్వు బస్సు ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తానని చెప్పింది. అప్పుడు స్వామి తప్ప ఎవరు ఆ టైంలో వచ్చి నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చిందనేది సాక్షాత్తు స్వామివారని నాకు అర్థమైందండి. మా వెంట జంట ఉండి స్వామి నిరంతరం కాపాడుతున్నారు. నాకు వివాహం కూడా నాన్నగారు ప్రతి చిన్న విషయము స్వామివారి దగ్గర చెప్పి చేస్తారు. ఇలాగే సంబంధం వచ్చింది స్వామి, కొల్లాపూర్ అబ్బాయి అని చెప్తే మంచిది చేసే పెళ్ళి అని స్వామి ఆశీర్వదించడం జరిగింది. అలాగని తర్వాత ఇంకా సంతానం చాలా ఆలస్యం అవుతుంది, అందరూ సాయిరాం సాయిరాం అంటూ రోజు మీరు ఆ భజనలు అవి తప్ప ఏం లేదు, సంతానం కాలేదు మీకని అందరూ బంధువులు అనేవారు. కానీ ఇంకా స్వామి మీ ఇష్టం స్వామి, నీ సర్వీస్లో ఉన్నాను, ఆ నిందలు నీవే, ఏమైనా మెచ్చుకున్నా నీదే, నీ ఇష్టం స్వామి అని ప్రార్థించుకునేదాన్ని. అయితే ఒకసారి మరి డాక్టర్ హిమకుమారి గారు ప్రశాంతి నర్సింగ్ హోమ్ కొల్లాపూర్ వారు నాకు అండాదండా ఉంటూ, లేదు మీ కేసుని ఎలాగైనా స్వామి దయ వల్ల సక్సెస్ చేయించాలనే దృఢ సంకల్పంతో కర్నూల్లో తిరుపాల్ రెడ్డి గారని ఆ డాక్టర్ దగ్గర మరి కన్సల్టేషన్ అవి ఇప్పించడం జరిగింది. ఆ టైంలో డాక్టర్ అమెరికా నుంచి ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వస్తున్నారని మా అన్నగారు ఒకసారి ఆమెను కలవండి ఏం చెప్తారో అని అన్నారు. అయితే సర్లే అని చెప్పేసి కర్నూలులో డాక్టర్ని కలిస్తే ఆ సార్ అన్నారు, పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేదమ్మా, చూద్దాము అని అన్నారు. తర్వాత నేను అక్కడ పర్తిలో వచ్చిన ఆ డాక్టర్ గారిని కలిస్తే ఆమె అన్నారు, అట్లా హైదరాబాద్లో నా ఫ్రెండ్ ఉన్నారు, ఆమెను కలువు ఈమెను కలవని చెప్తే నేను ఎమోషనల్ అయిపోయి ఏడ్చి, నాకు స్వామి అనుకుంటే ఈ డాక్టర్లు ఎవ్వరు అవసరం లేదని చెప్పడం జరిగింది. అలా చెప్తే ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీలో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన స్కాన్ చేసి చూసి మంచిగా ఉందమ్మా, ఎక్సర్సైజ్ ఇంప్రూవ్ అయిందని చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత వారం రోజులకే ఫలితం అనేది సక్సెస్ పాజిటివ్ అని డాక్టర్ హిమకుమార్ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగిందనమాట. చాలా సంతోషం. స్వామివారి దివ్య కృపాశిష్యులతో నాకు 2 సంతానము, ఆదిత్య చంద్ర, అచింత్య ప్రకాశని. మరి ఎక్కడ ఉన్నా స్వామి నీ ఇన్స్టిట్యూటే అన్నట్టుగా మేము కూడా అలాగే చదువుకున్నాము. వారు ప్రసాదించిన నా పిల్లలు కూడా అదే ఇదితోన స్వామివారి యొక్క ఐడియల్స్తోనే వాళ్ళు కూడా చదువుకొని వారి ఆశీస్సులతో మంచిగా ఎదుగుతారని ప్రార్థిస్తున్నాను. ఇంకా నిరంతరం కూడా ఇప్పుడు ప్రెసెంట్ నేను కొల్లాపూర్ సేవా సమితిలో యాక్టివ్ సేవాదల్గా ఉంటూ, అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఆధ్యాత్మిక విభాగం జిల్లా ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. ఇంకా నిరంతరం నా జీవితం చివరి క్షణం వరకు స్వామివారి సేవలోనే నేను నా జీవితాన్ని అంకితం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అన్నింటికి కూడా
నా భర్త సహకారం, సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. ఆయన ఇంటి పట్టునే ఉంటూ అన్ని విధాలుగా నన్ను ప్రోత్సహిస్తూ, వారు కూడా స్వామి అంటే నిరంతరం భక్తి ప్రపత్తులు కలిగి మంచి చక్కటి ఆధ్యాత్మిక, ఎందుకంటే వారు కూడా స్వామి సెలెక్ట్ చేసుకున్నవారు కాబట్టి నాకు చేయుతగా ఉంటూ నన్ను స్వామి కార్యక్రమాలలో ప్రోత్సహిస్తూ చక్కగా నేను పాల్గొనేటట్టు చేస్తున్నారు. కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా జీవిత చరమాంకము స్వామివారి పాదాల చెంతనే అంకితం కావాలని స్వామివారిని ప్రార్థిస్తూ జై సాయిరామ్.